సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో కోరి మొక్కినంతనే కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ దుర్గాభవాని అమ్మవారు వెలిసి 18 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ వార్షికోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవాని మహాక్షేత్ర ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆస్థాన విద్వద్వరేణులు బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజులు ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మలు 3 రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు నాంది వచకం పలికారు. ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో ఎంతో వైభవంగా ప్రారంభమైన సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే 18వ వార్షికోత్సవాల వేద మంత్ర ఘోషలతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దేవతా ఆవాహనంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన ఆరణి మదన పూర్వక అగ్ని ప్రతిష్టను చేసిన ఋత్వికులు సహస్ర మోదక గణపతి వాహనాన్ని గావించారు. గర్భాలయంలో వేద పండితులచే లక్ష కుంకుమార్చన, దాతలైన సుహాసినులచే సామూహిక లక్ష కుంకుమార్చన, అదేవిధంగా దాతలైన దంపతులచే శ్రీ మహాలక్ష్మి పాదుకార్చన కార్యక్రమాలు వేదోక్తంగా జరిగాయి. సోమవారం ఉత్సవ విశేష పూజలతో పాటు రాత్రి అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా జరుగుతుందని ఆలయ ధర్మాధికారి రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజున అనగా మంగళవారం రోజున అమ్మవారికి ఉత్సవ విశేష పూజలతో పాటు సాయంత్రం వేలాది మంది పాల్గొన్న భక్తులచే లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని, కావున ఎంతో విశేషమైన అమ్మవారి ఉత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పరిపూర్ణ కృపను పొంది తరించాలని కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు. ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో మనందరి యొక్క భాగ్య విశేషం చేత 18 సంవత్సరాల పూర్వం దుర్గా భవానీ అమ్మవారు సప్త ప్రాకారయుతమైనటువంటి యొక్క క్షేత్రాన్ని నిర్మించుకోవడానికి సంకల్పించుకొని సుప్రతిష్ఠితురాలైంది. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలని, వార్షికోత్సవాల్ని అత్యంత వైభవంగా తన భక్తుల చేత నిర్వహింపజేస్తూ ఆమె యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వస్తూ ఉన్నది. ఈనాడు దుర్గా భవానీదేవి యొక్క అష్టాదశతమ వార్షికోత్సవం, 18వ వార్షికోత్సవం అమ్మ యొక్క అనుగ్రహంతో, గురుచరణుల యొక్క ఆశీస్సులతో ప్రారంభమైనది. మొదటి రోజు 24వ తేదీ ఆదివారమైన ఈ రోజు మహాపవిత్రమైనటువంటిది. వేద విధులైనటువంటి యొక్క పెద్దలందరి చేత బ్రాహ్మీ ముహూర్తంలో అష్టోత్తర శ్రీ సూక్త పూర్వకంగా మూల విగ్రహానికి అమ్మవారికి మహాభిషేక సేవ జరిగినది. తదుపరి 9:30 నుండి కార్యక్రమం ప్రారంభమై గురువందనం, గోపూజ, తదుపరి మహాగణాధిపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, భూశుద్ధి, ఆ తదుపరి దీక్షాధారణం జరిగి అందరూ కూడా యాగమంటపంలోకి వేదమంత్రములతో, మంగళవాయిద్యములతో ప్రవేశం చేయడం జరిగింది. ఆ తరువాత అరణి మథన పూర్వకంగా అగ్ని ప్రతిష్ఠ జరిగింది ఘనంగా. మొట్టమొదట సహస్రాహుతి గణపతి హవనం, దేవతావాహనం, దేవతా అర్చన ఉత్సవాంగమైనట్టిది. ఆ తరువాత అయుత శ్రీ సూక్త మహాయాగ కార్యక్రమం ప్రారంభమైనది. ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క అయుత శ్రీ సూక్త మహాయాగ సంకల్పం చేయబడినటువంటి యొక్క దాతలందరూ కూడా యాగమంటపం ముందు భాగంలో కూర్చొని 3 రోజులు అయుత శ్రీ సూక్త మహాయాగంలో మేమందరం పాల్గొంటున్నామని సంకల్పించి ఆ తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుట కొరకై కమలములతో, కుంకుమతో అమ్మవారి యొక్క త్రిశతి నామముల చేత
అమ్మవారి యొక్క భవానీ పాదుకార్చన అనే దాన్ని అత్యంత భక్తితో శ్రద్ధతో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి 3 రోజులు మన తెలంగాణ రాష్ట్రంలో అతి సుప్రసిద్ధమైనటువంటి యొక్క వేద పురుషులు, వేదమూర్తులు, విద్వదాహితాగ్నులు, పట్లూరు నివాసులు బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజి గారు ఈ క్షేత్రమునకు ఆస్థాన గౌరవాచార్యులు. 7:30-8 గంటలకు భక్తులంతా ఉండి ఆ అమ్మవారి యొక్క అర్చనను దర్శించాలి. ఆ తరువాత రేపటి రోజు కూడా నిత్య విధి వలె అయుత శ్రీ సూక్త మహాయాగం, భక్తులకు పాదుకార్చన, సువాసినులచే దంపతులచే, తర్వాత 1,00,000 పుష్పార్చన యాగమంట గర్భాలయం దగ్గర, తర్వాత రేపు రాత్రికి కళ్యాణం, అమ్మవారిది కళ్యాణోత్సవం, ఎల్లుండి నవచండీ యాగము, బలిప్రదానము, పూర్ణాహుతి, భక్తులకందరికీ ఆశీస్సులు, దేవతలందరినీ కూడా ఉద్వాసన చెప్పి అందరికీ మహాప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో ఈ స్థానికులు, పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు 50 మంది జగన్మాత భక్తులెల్లరూ, స్త్రీలు, పురుషులు, పిల్లలు, అబాలగోపాలం అందరూ కూడా ఇదే స్వాగతంగా, ఆహ్వానంగా భావిస్తూ అందరి దగ్గరికి చేరుకొని విషయం చెప్పలేనందుకు ఈ మాధ్యమము ద్వారా మీకందరకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాము. మీరందరూ కూడా భక్తి శ్రద్ధాళువులై ఈ 3 రోజులు అమ్మవారి సాన్నిధ్యంలో ఉండి సకల విధ సేవలను దర్శిస్తూ ఆ దివ్యమంగళ రూపాన్ని కూడా దర్శిస్తూ పరదేవత అనుగ్రహాన్ని పొందవలసిందిగా నేను సవినయంగా మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి నిత్యం కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదం తీసుకొని అమ్మ కృపను పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.